చల్లగా. అన్విత. వేయి వేణువుల మ్రోగే వేళ ఆ ఆ హాయి వెల్లువై పొంగే వేళ రాసకేళిలో తేలే వేళ రాధమ్మను లాలించే వేళ నన్ను పాలింపగ నడచి వచ్చితివా మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా చెదరిన తిలకముతో అల్లదివో రాధమ్మ అరచారిన పయ్యదతో అతి గతిగో గోపెమ్మ ఎరుపెక్కిన కన్నులతో ఇదిగిదిగో సత్యభామ పొద పొదలు ఎద ఎదలు నీ కొరకై వెదగుచుండగా నన్ను పాలింపగ నడచి వచ్చితివా మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా కంసుని చెరసాలలో ఖైదీవై పుట్టావు కాంతల కౌగిళ్ళలో ఖైదీవై పెరిగావు కరకురాతి గుళ్ళలో ఖైదీవై నిలిచావు ఈ భక్తుని గుండెలో ఖైదీగా ఉండాలని నన్ను పాలింపగ నడచి వచ్చితివా మురళాలింపగ తరలి వచ్చితివా గోపాల నన్ను పాలింపగ నడచి వచ్చితివా గురుగారు. ఏం మాట్లాడడం చరణ్ గారు, అంతా మోహన రాగమయంగా, మోహన రామమయం, మోహన కృష్ణమయం, అంతా చాలా అద్భుతం అమ్మా. చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. నీ కంఠస్వరానికి నీ వయసుకి సంబంధం లేనటువంటివి ఇవి, కానీ చాలా చక్కగా నేర్చుకుని మంచి సాధన చేసి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. అద్భుతం. ఒకసారి వేటూరు గారిని అడిగాను, మీకు ఇష్టమైన గాయకులు ఎవరండి అని నేను ఒకసారి అడిగితే ఆయన మహారాజపురం విశ్వనాథ్ అయ్యర్ గారు అని చెప్పారు. అంటే మహారాజపురం సంతానం గారి నాన్నగారు. ఆయన పాడినటువంటి పాటలు ఏవి మీకు ఇష్టం అంటే అంటూ మోహన రామ, సీతమ్మ మాయమ్మ, సామాజ వరగమన చెప్పారు ఆయన. నేను ఆ తర్వాత యూట్యూబ్లోనే అవి కొట్టి చూసా. ఆ మోహన రామ ఆయన ఆలపించే విధానం,
ఆయన కంఠస్వరంలో ఉండే ఆ శ్రావ్య మాధుర్యం పరమాద్భుతం. అదంతా ఒకసారి అవన్నీ గుర్తొచ్చి ఈ మోహన రాగాలన్నీ వింటూ 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 వీళ్ళల్లో అటు వెళ్ళింది నా మనస్సు. ఆ బాల్యంతో నిర్మలత్వంతో కూడినటువంటి ఆ కంఠస్వరంలోంచి ఆ పాటలన్నీ వింటుంటే చాలా ఆనందంగా ఉంది. అంతా ఆ మోహన కృష్ణుడి సమోహనత్వం ఆవరించింది మొత్తం ఈ వేదిక అంతా కూడా. పిల్లలందరినీ కూడా ఒక ఒక దివ్యాశీస్సు, అట్నుంచి బాలసుబ్రహ్మణ్యం గారి ఆశీస్సులు, ఈ వేదిక మహాద్భుతంగా తెలుగువారికి సంగీతోత్తేజం కలిగించాలని దాన్ని ఏర్పాటు చేసిన రామోజీరావు గారి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు అన్నీ కూడా కలగలిసి ఇక్కడ ప్రసారం అవుతున్నాయని అనిపిస్తున్నది. చాలా అద్భుతంగా పాడుతున్నారు పిల్లలందరూ. నువ్వు చాలా బాగా పాడావమ్మా, చాలా చాలా బాగా. థ్యాంక్ యూ సార్. హాయ్ అన్విత. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. నువ్వు పాడేటప్పుడు ఇలా పెట్టుకుంటున్నావు, ఆ తర్వాత ఇలా పెట్టుకుంటున్నావు. నీకు ఏదైనా సపోర్ట్ కావాలా? మైక్ బరువుగా ఉందా? అవునా? అంత బుజ్జిగా ఉన్నావు కదా నువ్వు. మైక్ పట్టుకోవటం కూడా బరువేమో అని అనిపించింది. నీకు ఇలా కంఫర్టబుల్గా ఉంటుందా పాడుతూ ఉంటే? ఎంత ముద్దుగా పాడావో చెప్పలేను నాన్న. చాలా ముద్దుగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నువ్వు ఎంత పెద్దదానివైనా నీ మాట ఇలాగే ఉండాలని అనిపిస్తుంది. ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఐ నో ఇట్స్ టూ మచ్, బట్ చాలా చక్కగా పాడావు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. అన్విత, నమస్తే సార్. నమస్తే అమ్మ. ఈ పాట అంతా కూడా కర్ణాటక సంగీత పడికట్టులో మోహన్ రాగంలో చాలా మంది పిల్లలు పాడారు. ఇది ఏంటంటే కొంచెం ఎక్కువ క్లాసికల్గా స్వరపరిచిన పాట. చాలా చక్కగా పాడావు. ఇందులో గోపెమ్మ, రాధమ్మ, సత్యభామ వాళ్ళందరూ కృష్ణుడు కనబట్టలేదని వెతుకుతూ పొదలో ఎదలో అని రాశారు. చాలా గొప్ప ప్రయోగం అది. ఎవరి హృదయంలో ఉన్నాడో, భక్తి భావంతో ఎవరు దాచుకున్నారో అన్నట్టు వెతుకుతుండగా నన్ను పాలింపగా, వాళ్ళు కృష్ణుడు మిస్సింగ్ అని వాళ్ళు అనుకుంటుంటే యాక్చువల్గా నా దగ్గరికి వచ్చావు అని చెప్తున్నారు ఆయన. అట్లాగా పాడుతా తీగ అనే కార్యక్రమంలో ఎక్కడుంది సరస్వతీదేవి, ఆ నాద రూపుడైనటువంటి సరస్వతి ఎక్కడుందని వెతుకుతూ ఈ నిర్వాహకులు ఈ చిన్నపిల్లల కంఠంలో ఉందేమో అని వెతుకుతున్నారు. అక్కడ వాళ్ళకి కనబడింది, వినబడింది. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ సార్. చల్లగా